కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వెంటనే ఎన్ఎస్ఏ నుంచి వెంకట్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో అదే మాట్లాడుకోవాల్సి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎంతమందికి అవకాశాలు ఇచ్చింది? బాలకృష్ణ ఎంపీ, గాదర్ కిషోర్ ఎమ్మెల్యే, ఆనాడు పిడమర్తి రవి గారికి ఎమ్మెల్యేగా అవకాశం. తర్వాత మొన్న చూస్తే మీరు మా 2 టర్ముల ప్రభుత్వాల్లో ఎర్రల శ్రీనివాస్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్, విద్యాసాగర్ గారు ఎస్సీ కమిషన్ మెంబరు, చిరుమల్ల రాకేష్ టీఎస్టీఎస్ చైర్మన్, వాసుదేవరెడ్డి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్, దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఒక చైర్మన్, ఆంజనేయులు గౌడ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లే. వీళ్ళే కాకుండా జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మార్కెట్ కమిటీ చైర్మన్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, గ్రంథాలయ సంస్థ చైర్మన్గా, కరీంనగర్ మా విద్యార్థి నాయకుడు ఉంటారు రవీందర్ రెడ్డి అని, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేసినాం కరీంనగర్. ఇట్లా చాలా మందికి పార్టీ అవకాశాలు ఇచ్చింది. మేము ఇచ్చిన అవకాశాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ కోసం చాలా మంది పనిచేశారు. ఎందుకు మీరు పార్టీలో పనిచేసిన వాళ్ళకి కాకుండా సమైక్యవాదులకు ఇచ్చారు? అని మీ మీద వచ్చింది కదా, అదే కదా సమైక్యవాదులకు ఎవరు ఇచ్చారు? తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు అందరికి ఇచ్చారు కదా. సో ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ అన్నాక మన కేసీఆర్ గారు ఒక టీవీ చర్చలో స్పష్టంగా చెప్పారు, ఒక రాజకీయ పార్టీ అన్నాక డెఫినెట్గా పాత ఉంటుంది, కొత్త ఉంటుంది, అందరిని కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడక్కడ కొన్ని చేరికలు తప్ప ఆ క్రమంలో అనిపించలేదా ఉద్యమకారులకు సరైన రిప్రజెంటేషన్ లేదు, ఎస్పెషల్లీ సెకండ్ టర్మ్ గవర్నమెంట్ లో? ఎందుకు లేదండి, సెకండ్ టర్మ్ గవర్నమెంట్ లో శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగుల సంఘం నాయకుడు, వారు మంత్రిగా ఉన్నారు కదా. జగదీశ్వర్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు వీళ్ళంతా ఉద్యమకారులు. నేను అదే అంటున్నా, అవతలి వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం కొంత ఉంది, ప్రజలకు ఆ ఫీలింగ్ ఎందుకు లేదు? కేటీఆర్ గారు ఉద్యమకారుడే, హరీష్ గారు ఉద్యమకారుడే, ప్రశాంత్ రెడ్డి ఉద్యమకారుడే, ఎందుకు వీళ్ళంతా ఉద్యమకారులు గారా? కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్ అందరినీ కూడా ఫ్యామిలీగా లెక్క కట్టారు. ఫ్యామిలీ పాలిటిక్స్ వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి వీళ్ళు 2014లో కూడా ఉన్నారు కదా, గవర్నమెంట్ ఎట్లా వచ్చింది? 2018లో కూడా ఉన్నారు కదా, గవర్నమెంట్ ఎట్లా వచ్చింది? అప్పుడు వేరు ఇప్పుడు వేరు. 10 ఏళ్ళు ఫ్యామిలీ రూల్ చేసింది, ఇంకా వేరే వాళ్ళకి అధికారం ఇవ్వలేదు. అది తప్పండి. ఫ్యామిలీ ఎక్కడ ఆ రకంగా వాళ్ళు ఎన్నడూ కూడా ఆ రకమైనటువంటి పనులు చేయాలి. వాళ్ళు కేటీఆర్ గారు కూడా 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో, హరీష్ అన్న 7-8 సార్లు సిద్దిపేట ప్రజల ఆశీర్వాదంతో గెలిచినారు. గతంలో కవిత గారు ఎంపీగా నిజామాబాద్ నుంచి గెలిచినారు. సో ఆ కుటుంబం అంత ఉద్యమంలో ఉంది, అది ఉద్యమం కాదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ అన్న అంశం టీఆర్ఎస్ ఓడిపోయింది ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. దాన్ని ఎందుకు కౌంటర్ చేయలేకపోయారు? అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఫ్యామిలీ నుంచి మెంబర్స్ తగ్గించలేకపోయారా? ఇప్పుడు నేనేమంటున్నా భరత్ గారు, వాళ్ళు ఇవాళ కొత్తగా పార్టీలోకి వచ్చి ప్రభుత్వం వచ్చినాక అధికారంలో భాగస్వాములు కావడానికి పదవులు తీసుకుంటే మీరు అన్నమాట కరెక్ట్. కానీ కవిత గారు కానీ, హరీష్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, సంతోష్ గారు కానీ మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నారు. ఒకటి. రెండో పాయింట్, మీరు అంటున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ. ఇవాళ ఇదే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే, వినోద్ వాళ్ళన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు వంశీకి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. వీళ్ళది కాదా దీని ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా పద్మావతి రెడ్డి గారు, 2 ఎమ్మెల్యేలు. అదేవిధంగా జానారెడ్డి గారి కుమారుడు చిన్నాయన నార్జున్ సార్ నుంచి ఎమ్మెల్యే, పెద్ద ఆయన ఇప్పుడు రఘువీరారెడ్డి నార్జున్ సార్ ఎంపీ అభ్యర్థి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ మంత్రి రాష్ట్రంలో, వాళ్ళ వియ్యంకుడు ఇవాళ ఖమ్మం లోక్సభ అభ్యర్థి. అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ లేరా? వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, ఎంతమంది లేరు? సో కాబట్టి ఒకవేళ మా వైపు చూపెట్టేటప్పుడు చాలా వేలు వాళ్ళ వైపు చూపిస్తాయని వాళ్ళు అర్థం చేసుకోవాలి. సెకండ్ క్యాడర్ లెవెల్లో ఉన్నారు, కానీ ముఖ్యమంత్రి ఫ్యామిలీ అని కదా వీళ్ళ ఆరోపణ. ముఖ్యమంత్రి తన ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ ఇచ్చారు. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీని దేశంలో ఎవరు నడిపిస్తున్నారు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. అటువంటి కాంగ్రెస్ పార్టీలు మమ్మల్ని నచ్చండి, నాకు అర్థం కాదు. త్యాగాల కుటుంబం అంటారు, మాది కూడా త్యాగాల కుటుంబం. తెలంగాణ కోసం మేము కూడా పోరాటం చేసినాం. చేయండి ఎక్కడ? కేటీఆర్ గారు జైలుకు పోలేరా? హరీష్ గారు జైలుకు పోలేరా? కవిత గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా? కష్టపడలేదా మేమంతా? సో కుటుంబం అంటే వీళ్ళే కాదని కుటుంబం, మేమంతా కూడా కేసీఆర్ కుటుంబమే. మేమంతా పని చేసినాం, కష్టపడ్డాము. కవిత నిజామాబాద్ ఎంపీ ఓడిపోయినా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. ఇక్కడ రేవంత్ రెడ్డి లేదా మిగతా కాంగ్రెస్ వాళ్ళకు, కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రం వెంటనే ఉద్యోగాలు వస్తే మిగతా వాళ్ళకి మాత్రం రావని క్రిటిసిజం చేశారు. అదే దుష్ప్రచారం. ఆ రకమైనటువంటి దుష్ప్రచారాలు చాలా చేశారు మా మీద. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకొని పోయి మా మీద ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన రావడానికి ఇటువంటి అన్నీ కూడా చేశారు. నేను ఒక మాట అడుగుతున్నా, ఇవాళ ఇదే రాహుల్ గాంధీ గారు వాయనాడ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు, మళ్ళీ ఆ మీద నుంచి ఎందుకు పోటీ చేయాలి? అదేవిధంగా రాహుల్ గాంధీ గారి సోదరిమణి ప్రియాంక గాంధీ గారు రాయబరేలీ నుంచి పోటీ చేయబోతున్నారని చెప్పొస్తుంది. నా మాటనండి, సోనియా గాంధీ గారు కూడా ఇప్పటికీ రాజ్యసభ ఎంపీ. మరి వీళ్ళందరూ ఎందుకు ఉండాలి? ఉండదు కదా. వీళ్ళ కుటుంబం కామారెడ్డి అంటే వీళ్ళ కుటుంబంలో కాదు, వీళ్ళ కుటుంబంలో నుంచి ఒకరే ఉండొచ్చు కదా, వీళ్ళు ఒకటే సీటు తీసుకోవచ్చు కదా.
అంటే వాళ్ళకి వర్తించింది మాకెట్లా అంటే వర్తిస్తుంది? అమేది రాయ్బరేలీ ఇందిరాగాంధీ టైం నుంచి వస్తుంది వాళ్ళ ప్లేస్ కాబట్టి నేనేమంటున్నా, నెహ్రూ గారి కుమార్తె 2 చోట్ల పోటీ చేయడం తప్పు కాదు. 2 చోట్ల పోటీ చేయడం అంటలే. రాహుల్ గాంధీ గారు ఈ రకంగా పనిచేస్తున్నారు, ప్రియాంక గాంధీ గారు కూడా పనిచేస్తున్నారు, సోనియా గాంధీ గారు కూడా, వీళ్ళు ముగ్గురు యాక్టివ్గా ఉన్నారు కదా ఒకటే కుటుంబం నుంచి. నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు, వారి తర్వాత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వాళ్ళ కుటుంబం అంతా ఉండొచ్చు. వీళ్ళ కుటుంబం ఎందుకు ఉండొద్దండి? కుటుంబం ఉండడము ఉండకపోవడం అనేది చర్చ పక్కన పెడితే ఈ కుటుంబాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా లేవా ఇది చూడాలి. అసలు దేశంలో మీరు చూడండి, ఎక్కడ కుటుంబాలు లేవు? తమిళనాడులో లేదా? డిఎంకే పార్టీలో, పీడీపీ పార్టీలో లేదా? తర్వాత ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లో. ఎక్కడి కాశ్మీరు, ఎక్కడి తమిళనాడు? ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. దేశంలోని అంటూ మీరు పెద్ద పిల్ల మాత్రం ఒకటే కుటుంబ పార్టీ తప్పని ఎట్లా అంటారు? కుటుంబ పార్టీ అని మేము అంటలే. ఒక కుటుంబం పాలిటిక్స్ అక్కడనేమో మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఒక పెద్ద పిల్లలో మీ క్యాంపెయిన్ మొత్తం దీని చుట్టూనే నడుస్తుంది. అవును, నేను ఒక మాట అడుగుతున్నా. అంటే ఆయనకు అష్యూరెన్స్ ఇచ్చారు. వివేక్ జాయినింగ్ టైంలోనే ఆయనకి ఇచ్చిన అష్యూరెన్స్ ఆయన ఎంపీగా పోటీ చేయాలి, వంశీ నాకు తెలిసి ఫస్ట్ చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలి. బట్ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆ అష్యూరెన్స్ ప్రకారమే వాళ్ళు వెళ్ళారు. నిజానికి వేరే పార్టీలో ఉండే, మీరు అన్నారు కదా, వినోద్ కాంగ్రెస్లోనే ఉండే, ఈయన బీజేపీలో ఉండే. సో టైంకి జాయిన్ అయ్యారు కాబట్టి అష్యూరెన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఫ్యామిలీ పాలిటిక్స్ మీకు కేసీఆర్ కుటుంబంలో సపోర్ట్ చేస్తూ అక్కడ క్యాంపెయిన్ మాత్రం ఇప్పుడు మీరు ఏమన్నారు? గాంధీ కుటుంబాన్ని వాళ్ళు త్యాగాల కుటుంబం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ త్యాగాల కుటుంబమే కదా. మాది కూడా త్యాగాల కుటుంబం. రాజీవ్ గాంధీ, అవునండి, ఇందిరాగాంధీ ఇద్దరు కూడా. అంటే మనుషులు చస్తేనే త్యాగమా? మనుషులు దెబ్బలు తింటే త్యాగం కదా? జైళ్ళలో పోతే త్యాగం కదా? అవును, తెలంగాణ కోసం జైళ్ళకు పోయినాం, తెలంగాణ కోసం దెబ్బలు తిన్నాం, మాది కూడా త్యాగాల కుటుంబమే కాదని ఎట్లంటారు మీరు? ఒకటి. రెండవది, నేనేమంటున్నా, ఈ కుటుంబంలోని సభ్యులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. వివేక్ కొడుకు వంశీ ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు నేను అడుగుతున్నా, మీరు చెప్పండి.